మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి అండి. ఈరోజు మీ దగ్గరికి ఒక సరికొత్త టాపిక్ అయితే నేను వచ్చానండి. ఏంటి అంటే కనుక, ఏం తులసి బాక్స్ తీసుకొచ్చావు, ఏమున్నాయి బాక్స్లో అనుకుంటారేమో. మన అంగన్వాడీకి సంబంధించి ప్రీ స్కూల్ పిల్లలకి ఆటపాటలకు సంబంధించి ప్రీ స్కూల్ మెటీరియల్ అయితే ఒకటి మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిందండి. దీనికి ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కిట్ అని పేరు. మన డిపార్ట్మెంట్ ఆఫ్ వెల్ఫేర్ వాళ్ళు మనకి ప్రతి అంగన్వాడీ సెంటర్కి ఇలాంటి బాక్స్ అనేది ఇచ్చారండి. అంటే ఇందులో ఉన్న మెటీరియల్తో మనము పిల్లలకి ఆటపాటలు అన్నీ నేర్పించాలి. సో ఒకసారి బాక్స్ లోపల ఏమున్నాయో చూసేద్దామా అండి. ఇప్పుడు నేనైతే మీకు మన ప్రీ స్కూల్ మెటీరియల్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తానండి. చూడండి, చాలా ఇచ్చారండి పిల్లలకి సంబంధించి అన్నీ. నేను ఒక్కొక్కటి మీకు డిస్ప్లే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మీకు చూపించేది ఏంటి బాక్స్ వేస్తుంది అనుకుంటున్నారా? ఇది ఖంజర్ అండి. పిల్లలకి గేమ్స్ ఆడించడానికి వాటికి సంబంధించి మనకు ఒక ఖంజర్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. అలానే బిల్డింగ్ బ్లాక్స్ అండి. ఈ బ్లాక్స్ అన్ని పిల్లల చేత పెట్టించడము, అలా వాళ్ళ క్రియేటివిటీ ఎలా పెడతారు ఏంటి అనే దాని గురించి బిల్డింగ్ బ్లాక్స్ అయితే మెటీరియల్ ఇచ్చింది. అలానే పూసలు గుచ్చడం, ఒక థ్రెడ్ ఇచ్చారండి, 2 థ్రెడ్స్. ఇందులో ఈ పూసలన్నీ ఎలా గుచ్చాలి ఏంటి అనేది పిల్లల చేత చేయించాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇదండి, ఇదైతే కార్డ్ అండి, కార్డ్స్, పజిల్ కార్డ్స్. ఇది మనము ఇలా ఓపెన్ చేసి మొత్తము పిల్లల చేత ఎలా చేయించాలి అనేది ఇలా ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అవుతాయి. ఇలా అండి, ప్రతి పార్ట్ మనం ఇప్పదీసి పిల్లలకి ఇస్తే మళ్ళీ వీటన్నిటిని కూడా పజిల్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 3 ఇచ్చారండి. ఒకటేమో ప్యారెట్ ఇచ్చారు, ఒకటేమో పల్లెటూరు ఇచ్చారు, ఇంకోటేమో టైగర్ ఇచ్చారు. ఇలా 3 ఇచ్చారు. మనకు వచ్చేసరికి నెక్స్ట్ స్టోరీ బుక్స్ ఇచ్చారండి పిల్లలకి, స్టోరీ కార్డ్స్. ఒకటేమో నక్కను కొంగ స్టోరీ బుక్ ఒకటి ఇచ్చారండి, ఒకటేమో కప్పది స్టోరీ ఒకటి ఇచ్చారండి, కప్ప తాబేలు. అలా 3 బుక్స్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనము డ్రాయింగ్స్కి ఉపయోగించే క్రేయాన్స్ అయితే ఇచ్చారండి. ఈ క్రేయాన్స్ మనము పిల్లలకి ప్రీ స్కూల్ బుక్స్ వస్తాయి కదా, వాటిల్లో డ్రాయింగ్ బుక్స్ వస్తాయి. వాళ్ళకి పిల్లలు ఎలా అయితే మన డ్రాయింగ్ చేయించాలంటే క్రేయాన్స్ కావాలి కదా, అందుకని వాటికి సంబంధించి క్రేయాన్స్ అయితే కనుక పెద్దవి 2 చిన్నవి 2 బాక్సులు ఇచ్చారండి. నెక్స్ట్ వచ్చేసరికి షూ లేస్, మనం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూ లేస్ ఎలా కట్టుకోవాలనే దాని గురించి షూది కూడా ఒక కిట్ అనేది ప్రొవైడ్ చేశారండి. లెఫ్ట్ రైట్ 2 ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవేమో మనము పిల్లలు ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళకి మనం బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేయడం, చిన్న మీటింగ్స్ పెట్టినప్పుడు మనకు కూడా మన స్కూల్స్లో కూడా పిల్లలు 1st, 2nd, 3rd వాళ్ళకి ఇలా బ్యాడ్జెస్ అనేది వాళ్ళ పిక్ పెట్టి మనం ఇలా బ్యాడ్జెస్ పెడతామండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రీ స్కూల్ అండి. ప్రీ స్కూల్కి సంబంధించి ప్రైమరీ పిల్లలకి మనము ప్రైవేట్ స్కూల్స్లో చూస్తాం ప్రోగ్రెస్ కార్డు, అలానే మన అంగన్వాడీ స్కూల్లో కూడా ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ అనేది ఇవ్వాలి. పిల్లవాడి గ్రోత్ ఎలా ఉంది, ఈ మంత్లో ఎలా ఉన్నాడు, నెక్స్ట్ మంత్కి ఎలా ఉంటాడు, తన హైట్ ఏంటి, వెయిట్ ఎంత ఉన్నాడు అనేది ప్రతిదీ కూడా మనం ఈ బుక్స్లో మెజర్ చేసి ప్రతిసారి కూడా మనము ప్రతి నెల 5th చేసే ఈసీసీ డే రోజు ఈ బుక్ అనేది మన పేరెంట్స్కి ఇస్తే వాళ్ళు పేరెంట్స్ చూసి పిల్లవాడు ఎలా డెవలప్మెంట్ అయ్యాడు అనే దాని గురించి తెలుస్తుంది. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సర్కిల్ అండి. ఇవి 3 కలర్స్ ఇచ్చారు. ఇవి మొత్తం 6 పైప్స్ ఇచ్చారు. వీటన్నిటిని కూడా రౌండ్గా మనము పెట్టాలి. వీటన్నిటిని ఇలా తీసి వీటికి ఇలా గుచ్చి మనము ఒక సర్కిల్ అనేది
ఫామ్ చేయించాలండి. కొత్తవి కదా, కొద్దిగా టైట్గా ఉన్నాయి. ఇలా ఒక రౌండ్ సర్కిల్ లాగా మనం పెట్టి పిల్లల చేత ఆడించాలండి. ఓకేనా? ఇలా మనము దీన్ని సర్కిల్ లాగా తయారు చేసి పిల్లలకి ఇచ్చి పిల్లల చేత ఆడించాలి. నెక్స్ట్ వచ్చేసరికి అలాగనే మన స్కూల్కి సంబంధించి మనకి చార్ట్స్ అయితే ఇచ్చారు. ఏమేమి చార్ట్స్ ఇచ్చారంటే ఫస్ట్ ఏమో నెంబర్స్ ఇచ్చారండి. నెంబర్స్ చార్ట్ ఇది. దీనిలో 1 to 50 మెంబర్స్ ఇంగ్లీష్లో ఇచ్చారు, ప్లస్ నెంబర్ సిరీస్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఆల్ఫాబెట్స్ విత్ వర్డ్స్ కూడా ఇచ్చారండి. ఆల్ఫాబెట్స్ చార్ట్ ఇది. ఆల్ఫాబెట్ ప్రతి లెటర్ దానికి సంబంధించిన వర్డ్ ఇచ్చారు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్. పిల్లవాడు పొద్దున్నే లేచి మంచి హ్యాబిట్స్ ఫాలో అవ్వాలని చెప్పి మనం చెప్తే కనుక తప్పకుండా పిల్లవాడు అనేవాడు ఫాలో అవుతాడండి. ఇవి మన సెంటర్లకు సంబంధించి 3 చార్ట్లు ఇలా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మన ప్రీ స్కూల్ మెటీరియల్ కిట్ మనకైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. వీటన్నిటిని మనం యూజ్ చేసి మన పిల్లల్లో వాళ్ళకి కూడా మంచి అలవాట్లు ఇవన్నీ నేర్పించి వాళ్ళని కూడా మంచి ప్రయోజకులుగా మనం తీర్చిదిద్దాలి. ఈ టైంలో వాళ్ళకి ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ అప్ టు 85 to 90% బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది. సో మనం ఏదైనా మన దగ్గర నుంచే కాబట్టి విద్య స్టార్ట్ చేసేది. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ మనమే ఇవ్వాలి. సో ఇదండి వ్లాగ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి. థ్యాంక్ యూ.